యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ఒకసారి మీరు కూడా తెరచి చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రేమగల తండ్రి, ఈ మాట ద్వారా మా జీవితాల్లో మీ గంభీరమైన కార్యములు చేయమని, ఆనాడు ఇశ్రాయేలు జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు ఈ రాత్రి మా హృదయాల్లో కూడా మీరు చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఈ చదవబడినటువంటి ఈ యొక్క ఏకైక వచనం 5వ వచనం యెహోషువ అంటున్నాడు. ఎవరితోనంటే మీరు 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, యెహోషువ వేకువని లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ, అంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నారనమాట? యెహోషువ ఉన్నాడు, యెహోషువతో పాటు ఇశ్రాయేలీయులందరూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దయతో ఆలకించండి. యెహోషువ ఉన్నాడు, యెహోషువతో పాటు ఇశ్రాయేలీయులందరూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అంటే డైరెక్ట్గా ఇశ్రాయేల్ అందరితోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో రేపు, బహుశా 2026 అవ్వచ్చు, లేదా రేపటి దినం అవ్వచ్చు, లేదా రాబోయే భవిష్యత్తు కాలం అవ్వచ్చు, మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు జరగాలంటే ఏం చేయాలన్నది ఈనాటి వర్తమానం. అందుకే అద్భుత కార్యాలు పొందుకోవాలంటే ఏం చేయాలన్నది ఈరోజు రాత్రి మనం ధ్యానం చేసే అంశం. మీరు గమనించారో లేదో, అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం కనపడుతుంది, దాంతోపాటు ఒక కండిషన్ కూడా కనబడుతుంది. ఆ కండిషన్ ఏంటంటే అంటాడు కదా, మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని చెప్పాను. యెహోషువ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో, ఇదిగో రేపటి దినాన్న, రేపే అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ అంటున్నాడు, రేపటి దినాన్న మనం అద్భుత కార్యాలు చూడబోతున్నాం. అయితే కండిషన్ ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. అంటే ఇప్పుడు అద్భుత కార్యాలు జరగాలంటే, పొందుకోవాలంటే ఏం చేయాలన్నమాట? లెక్కనే అయిపోయింది, ఆన్సర్ దొరికేసింది మనకి. ఈరోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లోనైనా, నా జీవితాల్లోనైనా దేవుడు చేసే అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే, అద్భుతాలంటే అది ఏదైనా అవ్వచ్చు, మనుషులకు అసాధ్యం కానిది దేవునికి మాత్రమే సాధ్యమయ్యేది. అది ఏదైనా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకులు చేయాలంటే అక్కడ యెహోషువ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి. అందరితోనే చెప్తున్నాడు, అందరితోనూ అదే మాట ఏమంటాడు తెలుసా? ఎవ్వలకు వాళ్ళు ఏం చేసుకోండి తెలుసా? పరిశుద్ధపరచుకోండి. ఏంటి పరిశుద్ధత అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ముందు ఇక్కడ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి అరణ్యయాత్ర కొనసాగించారు. మనకు తెలుసు, ఇంచుమించు 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఒక బానిస బ్రతుకుతూ, మరి దేవుడు వాళ్ళని కానరాకుండా ఉన్నట్టుగా, మరి దేవుడు పట్టించుకోలేనట్టుగా ఉంటున్న పరిస్థితుల్లో మరి దేవుడు కనికరించి కృప చూపించి మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఆల్మోస్ట్ వాళ్ళు యొర్దాను నది యువతల ఉన్నారన్నమాట ఈ పరిస్థితి వల్ల. సో కానాను ప్రవేశించే లోపు మోషేని దేవుడు పిలుచుకున్న తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే మనకు తెలుసు, యెహోషువ తీసుకున్నాడు. ఇప్పుడు మీకు విషయం తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే యొర్దాను నది యువతలు ఉన్నారు. వీళ్ళు యొర్దాను నది దాటేశారనుకో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు తెలుసా? కానాన్లోకి ప్రవేశించినట్టే. సో కానాన్లోకి ప్రవేశించాలంటే వాళ్ళకు ముందు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే యొర్దాను నది. యొర్దాను నది ఉప్పొంగుతుంది, పొంగు పొర్లుతుంది, ఉప్పొంగుతుంది. చూడండి, కొన్నిసార్లు ఒరే నది పొంగుతుందిరా, ఏరు పొంగుతుందిరా, మనం అక్కడికి వెళ్ళకుండా ఈ టైంలో మనం ఎందులోకి దిగామంటే ఏమైపోతాం? కొట్టుకుపోతాం, లేదా చచ్చిపోతాం అనేటువంటి మాటలు ఎలాగే ఉంటామో, అప్పుడు యొర్దాను నది పంటల కాలం టైము అది ఏమవుతుందంటే ఉప్పొంగుతుంది, పారుతుంది. అందులో కానీ దిగారంటే ఏమైపోతారో? కొట్టుకుపోతారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొర్దాను నది దాటి అవతలకి వెళ్ళాలి. ఆ వెళ్ళే సందర్భంలో ఇక్కడ యెహోషువ వాళ్ళతో చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో రేపు మీరు ఏం చూస్తారు? అద్భుత కార్యాలు చూస్తాడు. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, ఇదే సేమ్ సందర్భం నిర్గమాకాండంలో కూడా మోషే టైంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం పెద్దదా, యొర్దాను నది పెద్దదా? సముద్రం పెద్దదా, నది పెద్దదా?
సముద్రం పెద్దది. అయితే విచిత్రం ఏంటంటే ఆనాడు అద్భుతం చూసిన వారిలో ఎవ్వరు ఇప్పుడు లేరు ఆ సమయానికి. మహా అయితే యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ ఆ అద్భుతం చూడలేనటువంటి జనాంగమే అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ధైర్యపరుస్తూ యెహోషువ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో చూడండి, రేపటి దినాన్న దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కాదు, అక్కడ రాయబడిన మాట ఏముంది, చెయ్యును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేస్తాడు, చెయ్యను వాడు కాదు. అయితే మరి ఆయన చేస్తాడు కాబట్టి మీరేం చేయాలా? గనుక మిమ్మల్ని మీరేం చేసుకోండి అంటే, ఇప్పుడు ఇంతకీ ప్రాబ్లం ఎవరిలో ఉందంటారు? దేవుళ్ళో ఉందంటారా? దేవుళ్ళో ఉందా? దేవుళ్ళో ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఆయన అద్భుత కార్యాలు చేయడానికే ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు మన కొరకే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ కూడాను. తప్పిపోతున్న నిన్ను, తొట్టిల్లిపోతున్న నిన్ను, లేకపోతే లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరుగుతున్న నిన్ను మీ అమ్మ చేస్తుందో, మీ నాన్న చేస్తున్నాడో, నువ్వు చేసుకుంటున్నావు లేదు, కానీ దేవుడు మాత్రం మన విషయంలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు మన కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇదిగో రేపటి దినాన్ని మీరు ఏం చూస్తారంటే అద్భుత కార్యాలైన చేయును డిక్లేర్ చేశాడు. కాకపోతే కండిషన్ ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరుచుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషువ. అంటే ఇలా చూడండి, నా వైపు అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే, ఇందాక నేను సీమోను గారు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఈ మాట చెప్పాను. మనం ఏదో సరి చేసుకోవాల్సింది, లేకపోతే మనం ఏదో చెక్ చేసుకోవాల్సింది ఉంది. అది మనం సరి చేసుకున్నప్పుడు, చెక్ చేసుకున్నప్పుడు అది సీమోను గారి జీవితంలోనే కాదు, మన అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రోజున ఇక్కడున్న మనం అందరం కూడా ఏదో విధంగా, ఏదో ఒక బాధ, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శ్రమ, లేదా ఒక విధమైనటువంటిది శోధన మన జీవితాల్లో ఉందా లేదా? లేవా? ఉన్నాయి కదా. సో ఇవన్నట్లు నుండి దేవుడు మనకు విడుదల ఇవ్వాలంటే ఈరోజు నేను ఊరకనే ఇదిగో మీరు ఎలాగున్నా పర్లేదు, దేవుడు రేపు 2026 సంవత్సరాన్ని దేవుడు దీవించేస్తాడు మిమ్మల్ని అని నేను చెప్పనండి. అక్కడ యెహోషువ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన మాటే ఈరోజు కూడా మీతో చెప్తున్నాను. దేవుడు మన జీవితాలు అద్భుత కార్యాలు చేయాలంటే ఇదిగో చూడండి, మనం ఏం చేసుకోవాలంట? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. అద్భుత కార్యాలు మా జీవితంలో అంత చేయవలసిన అవసరం ఏముందండి? ఆల్రెడీ వెల్ సెటిల్డ్, లేకపోతే మంచిగా ఉన్నాము, చక్కగా ఉంది. ఇక మా జీవితాలు ఇంక అంతకంటే అద్భుత కార్యాలు ఏమున్నాయి? అప్పులు అంటారా, శ్రమలు అంటారా, ఇబ్బందులు అంటారా? ఈరోజు ఉంటే రేపు పోతాయి. కాబట్టి ఎందుకంటే అద్భుత కార్యాలు మా జీవితాలు ఏమీ లేవు అనుకుంటే మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, దేవుడు పొందుకోలేని జీవితం అది అద్భుతమైన జీవితము కాదు. దేవుణ్ణి కలిగి ఉండలేని జీవితం అది అద్భుతమైన జీవితము కాదు. కాబట్టి ఇక్కడ అద్భుతమైన జీవితము, అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? దేవుడును మన జీవితంలో కలిగి ఉండడం. ఇన్ కేస్ దేవుడు మన జీవితంలో కలిగి ఉండాలని జరే నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అయితే ఇక్కడ ఆ మాట గురించి మనం ఈ పూట ధ్యానం చేద్దాం. ఈ వచనం మనకు ప్రధానంగా ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధత యొక్క అవసరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుంది? పరిశుద్ధత యొక్క అవసరం ఉంది. అక్కడ యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, బాబు ఇశ్రాయేల్ అందలారా ఆలకించండి, ఇక దేవుడు రేపటి దినాన్ని మన జీవితాల్లో ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు చేయడం అయితే పక్క. కాకపోతే మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకోవాలి. అంటే ఇక్కడ మనకు అందరికీ ఏం అవసరం అని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధత అవసరం అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించాలంటే మన హృదయాల నుండి మొదట పాపం పోవాలండి. ఏం పోవాలండి? పాపము పోవాలి. పాపము పోకుండా మనము పరిశుద్ధులుగా కాలేము. అందుకొరకు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర మనము పాపులు అని పశ్చాత్తాపం చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పశ్చాత్తాపం అనేది నిజంగా దేవుడు నిన్ను ఒప్పింపు చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయాలి. అలా కార్యం చేయడానికి దేవుడికి నువ్వు అప్పగించుకో ఈ పూట. ఎందుకో తెలుసా? ఇదిగో మనలో పశ్చాత్తాపం లేనప్పుడు మనలో సరైన మారు మనసు జీవితం ఉండదండి. మనలో పశ్చాత్తాపం లేనప్పుడు ఏముండదు? సరైన మారు మనసు జీవితం ఉండదు. పేరుకి మాత్రం క్రైస్తవులుగా జీవిస్తాం, కానీ ఇదిగో మన జీవితాల్లో అద్భుతాలు జరగని విధంగా, లేదా అద్భుతమైన దేవుడిని మహిమపరిచే విధంగా మన బ్రతుకులు ఉండవు. కారణం ఏంటంటే మనలో పశ్చాత్తాపంతో కూడినటువంటి మారు మనసు అనుభవం లేక, దేవుని వాక్య అనుసరణ మనలో కనబడలేకపోవడం వల్ల ఈ రోజున పరిశుద్ధత అనేది మనలో ఉండలేకపోతుంది. అయితే ఇక్కడ ఒక మాట, పరిశుద్ధత అవసరము,
కానీ ఆ పరిశుద్ధత మనలో జరగాలంటే ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు యెహోషువ వాళ్ళతో ఏమన్నాడంటే, మీరందరూ కూడా ఏం చేయాలి? పరిశుద్ధ పరుచుకోండి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ పరుచుకోవాలంటే ముందు వాళ్ళలో ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా వాళ్ళు ఏమవ్వలేరు? పరిశుద్ధ పరచబడలేరు. అంటే ఇప్పుడు యెహోషువ చెప్పాడు, ఆ రోజుల్లో పరిశుద్ధ పరచడం అంటే ఇలా చూడండి, వాళ్ళు వస్త్రాలు ఉతుక్కోవాలి, వివాహాలైన వారైతే లైంగికంగా దూరంగా ఉండాలి, దేవుని కార్యాలు ఆ రోజు ఆ సమయం జరిగే వరకు మరి దేవునికి భయపడుతూ లోబడుతూ, అంటే తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉండాలని కాదు, ఇక్కడ పరిశుద్ధపరచడం అనే మాట విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండమనే విషయం. కానీ ఈ రోజున మనం దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అతి ప్రధానంగా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం లేకుండా నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అన్న ఆలోచన వస్తుంది. అది దేవుని యందు విశ్వాసం ఉన్నవాడైతే, అవును నాకు ఏం అవసరం తెలుసా? పరిశుద్ధత అవసరం అన్న ఆలోచన వస్తుంది. అంటే విశ్వాసం లేకపోతే వాడు ఏమనుకుంటాడు తెలుసా? పరిశుద్ధత నా పనేటి, నేను ఎలాగున్నా పర్లేదు. కానీ విశ్వాసం కలిగిన వాడు ఏమంటాడు తెలుసా? అవును నాకేం కావాలి? పరిశుద్ధత కావాలి అన్న విషయం వాడికి అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వచనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని యొక్క శక్తి మనము అనుభవించాలంటే, మనము పొందుకోవాలంటే, అద్భుత కార్యాలు మనలో జరగాలంటే ఇక్కడ కంపల్సరీ మనకేం అవసరం అంటే పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలంటే, లేదా ఆ పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఇక్కడ దేవుని గొప్ప కార్యాలకు పరిశుద్ధత అనివార్యం. అనివార్యం అంటే తెలుసా? కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్, అది మన జీవితంలో ఉండి తీరాలన్నమాట. అందుకే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవుని సన్నిధికి వచ్చే ముందు ఈ విధంగా శుభ్రపరచబడేవారు అంట. ఒకసారి మీరు నిర్గమాకాండం 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేతో, నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేపును వారిని ఏం చేయమని? పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. ఆ 3వ నాడు యెహోవా ప్రజలందరూ కన్నులు ఎదుట సేనాయి పర్వతం మీద దేవుడు ఏం చేస్తాడు? దిగి వస్తాడు. అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవుని సన్నిధికి వచ్చే ముందు వాళ్ళు ఏమయ్యేవారంటే శుభ్రపరచబడేవారు. అది భౌతికంగా, అదేంటి భౌతికంగా. కానీ ఈ రోజున కొత్త నిబంధనలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. భౌతికంతో పాటు భౌతికంగానూ శుభ్రంగా ఉండాలి. దాంతోపాటు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఏమని ఉంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇది చూడండి అక్కడ రాయమన్నమాట. దేవుని యొద్దకు మనల్ని రమ్మన్నాడా, లేదంటే మనమే దేవుడే మన దగ్గరకు వస్తానని అంటున్నాడా? మీరు చదవండి, అక్కడ ఏముంది? ఫస్ట్ దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఈ రోజున చాలామంది దేవుని యొద్దకు రాకుండానే, బాబు మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు చెప్పిన సాక్ష్యాల్లో చాలా సాక్ష్యాల్లో కామన్గా నేను ఉన్నటువంటి మాట, అది పొరపాటు, అలవాట్లో పొరపాటుగా మాట్లాడారు. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. నేనేమంటానంటే, సంఘం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది, కాదంటలేదు. కానీ దానికంటే ముందు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనము సిద్ధపడకుండా, మనము ప్రిపేర్ అవ్వకుండా, మనం పరిశుద్ధపరచకుండా, మనం విశ్వాసం ఉంచకుండా, మనం దేవుని యొద్దకు రాకుండా దేవుడు మన యొద్దకు వస్తాడండి? అక్కడ రాయబడిన. అందుకే నేను మీ అందరినీ ఈరోజు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుందని ఈవెన్ పిల్లలకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కారణం ఏంటంటే, మన ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు. ఈ సమయంలో నువ్వు ఎక్కడెక్కడో తిరగచ్చు, బహుశా తాత్కాలికమైన ఆనందాన్ని పంచుకోవచ్చు, కానీ దేవుని యొద్దకు వస్తే దేవుడు మీ యొద్దకి వచ్చును. ఇంకా కాకుండా అక్కడ ఇంకొక మాట కూడా రాయి ఉన్నది, పాపులారా మీ చేతులను ఏం చేసుకోండి? శుభ్రం చేసుకోండి. అంటే దేవుని సన్నిధికి వచ్చేది మనం ఎందుకు? శుభ్రపరచబడ్డానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రతిరోజు ప్రార్థనకు రావాలండి, ప్రతి ఆదివారం రావాలండి, మీరు పెట్టిన ప్రతిసారి రావాలండి? నేను అంటాను, నువ్వు శుభ్రపరచుకోవాలంటే ప్రతిసారి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఏ లోకంలో ఉన్నాం? పాప లోకంలో ఉన్నాం. నువ్వు ఎంత నీట్గా ఉందామనుకున్నా లోకం నిన్ను ఏం చేయదు? ఉంచనివ్వదు. తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ప్రవర్తనతో, తప్పుడు స్నేహంతో, తప్పుడు సహవాసంతో నిన్ను ఏదో విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది లోకం. అందుకే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావనుకో, నువ్వేం చేసుకుంటావు? శుభ్రం చేసుకుంటావు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, దుర్మనస్కులారా మీ హృదయాలను ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి.
అక్కడ దేవుణ్ణి మీరు చూడాలంటే, అద్భుత కార్యాలు చూడాలంటే మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు బట్టలు ఉతుక్కుని మీరు 3వ దినాన్ని ఎలాగ ఉండండి, సిద్ధంగా ఉండండి. కొన్ని కొత్త నిబంధన లేఖన ప్రకారం మనకి ఏం చెప్తుంది తెలుసా? హృదయాన్ని శుద్ధిపరచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి శుభ్రం చేసుకోవాలండి ఎవరి పిల్లరా? హృదయము. ఈ హృదయంలో దేవునికి తప్ప నువ్వు మరొకరికి ఎవరికి చోటు ఇవ్వడానికి అవకాశం లేదు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే దేవుడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడని అర్థం. నీ హృదయంలో లోకం ఉందనుకో, లోకం నిన్ను ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందని అర్థం. నేను అంటున్నాను ఇక్కడ, నేను అంటాం కాదు, వాక్యం చెప్తున్న మాట. ఇదిగో మీ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా, లోకం ఉందా? మీ హృదయంలో ఎవరున్నారు? మరలా చెప్తున్నాను, మీ హృదయంలో దేవుడు కానీ లేకపోతే ఇదిగో 2026 సంవత్సరం కూడా నిన్ను లోకమే వెళ్తుంది. నిన్నేమి వెళ్తుంది? లోకమే వెళ్తుంది. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవటపం. ఇదే వెళ్తుంది. నిన్ను చూసింది ప్రతీది కొనాలని, లేకపోతే కళ్ళారా చూసింది ప్రతీది అనుభవించాలని, లేకపోతే నీకు నచ్చింది ప్రతీది ఏదైతే ఉందో ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఎంతైనా కొద్ది ఉండదండి, ఎన్నైనా కొద్ది ఉండదండి. కానీ ప్రభు నీలో ఉన్నాడనుకో, నా జీవితం దేవుడు ఏలాలని కోరుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే ముందుగా మన పాపాన్ని ఒప్పుకోవాలి, పాప క్షమాపణ కోరుకోవాలి, ఆత్మీయంగా శుభ్రపరచబడాలి. అప్పుడే ఆయన మన మధ్య పనిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు? ఇదిగో రేపటి దినాన దేవుడు మన మధ్య ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అయితే మీరు ఏం చేయండి? పరిశుద్ధపరచుకోండి. నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు రాత్రి దేవుడు వాక్యం ద్వారా, ఇదిగో దేవుడు రేపటి దినాన్న 2026 సంవత్సరం దేవుడు నీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయాలంటే మొట్టమొదటిగా మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి మీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరి ఆత్మీయంగా శుభ్రపరచబడండి. అప్పుడు దేవుడు మీ మధ్యన ఏం చేస్తాడు తెలుసా? అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని అద్భుతాలు మన జీవితాలలో వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అవసరత కూడా ఉందండి. అది విధేయత. ఏంటండి? విధేయత. ఉదాహరణకి ఇలా చూడండి, వైపు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, బాబు రేపటి దినాన్న మనం అద్భుతాలు చూడబోతున్నాం, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ పరిశుద్ధత జరగాలంటే మొదట విశ్వాసం ఉంచాలి, రెండోది ఏముంచాలి? విధేయత. ఉదాహరణకి ప్రభునందు విశ్వాసం ఉంచారనుకోండి, ఆటోమేటిక్గా విధేయత ఎలాగ ఉంటుంది? ఉదాహరణకి యెహోషువ చెప్పింది నేను ఎందుకు చేయాలా అంటే నీలో ఏం లేదు, ఏం లేదు. దేవుడు చెప్పింది నేను ఎందుకు చేయాలా? నా ఇష్టం వచ్చినట్టు వస్తాను, లేకపోతే మానేస్తాను. ఒకవేళ ఇబ్బంది ఉంటే ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే రాను. హ్యాపీగా ఉంది కదా, ఎందుకు ముందుగా వెళ్ళడం అంటే నీలో ఏమి లేదు, ఏమి లేదండి. విధేయత లేదు, విధేయత లేదు. కాబట్టి మనము దేవుని యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం విధేయులు అవ్వాలి. అప్పుడే ఆయన మార్గాలు మనం గౌరవిస్తున్నామని అర్థం. దేవుడు ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞకు లోబడమని 1 యోహాను పత్రికలో మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమించడం అనేది, ఆయన మార్గాలకు లోబడడం అనేది నీలో ఏం చెప్తుందంటే విధేయత జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు యొర్దాను నది దాటాలంటే వాళ్ళు ఏం చేయబడాలి తెలుసా? విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి, అంతేకాదు వాళ్ళు శుభ్రపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున యొర్దాను లాంటి ఒక సమస్యలు, ఇప్పుడు వాళ్ళ కానాన్ని వెళ్ళడానికి మధ్యలో ఏమొచ్చింది? యొర్దాను నది అడ్డుగా ఉంది. ఈ రోజున మన జీవితాల్లో ఎదగలేకపోవడానికి కానీ, లేదా మన జీవితాల్లో అద్భుతాలు జరగలేకపోవడానికి కానీ, లేదా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి కానీ ఇదిగో యొర్దాను లాంటి అడ్డంకులు, సమస్యలు, భయాలు, అసాధ్యమైన పరిస్థితులు, వ్యాధులు, అప్పులు ఇవన్నీ మనకు ఉండొచ్చు. కానీ దేవుని మాటకు విధేయత చూపించండి, ఆయన మార్గం తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికండి? దేవుని మాటకి విధేయత చూపించండి. ఇదిగో దేవుడు నీకు రేపటి దినాన్ని ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఆశతో ఎదురు చూడటమే. ఏం చూడటమే? ఆశతో ఎదురు చూడటమే. ఎందుకంటే దేవుడు మనల్ని ఆదుకోవడానికే ఉన్నాడండి. ఆయన ఆపద్బాంధవుడు. ఆయన ఆపద్బాంధుడు. మన కష్ట నష్టాల్లో ఆదుకుంటాడు. కానీ ఎవరిని ఆదుకుంటాడు తెలుసా? ఆయన అంటే విశ్వాసం చూపించి, ఆయన మాటకు విధేయత చూపించి, పరిశుద్ధపరచబడి దేవునికి లోబడే వారి జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని అద్భుతాలు మనమే కాదు, మనలో కూడా జరుగుతాయి. నా మాట అర్థమైందా? మనమే అంటే నీవుకే కాదు, మనలో అందరికీ కూడా ఏం చేస్తాయి? జరుగుతాయి. నీకు ఒక్కడికి అద్భుతం జరిగితే కాదు, సంఘం అంతటికి కూడా ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి. అలా ఆ సంఘం అంతటికి సమూహంగా అద్భుతాలు జరగాలంటే మన వ్యక్తిగత ప్రార్థన, సంఘంతో కలిసి ఆరాధన చేయాలి. ఏం చేయాలండి?
వ్యక్తిగత ప్రార్థన, సంఘంతో కలిసి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. చూడండి, ఈ రోజున కొంతమంది ఆరాధనలో పాలు పొందుకోరు. ఒకవేళ పాలు పొందుకున్న ప్రారంభం నుంచి చివరి దాకా ఉండరు, సంఘంతో ఏకీభవించలేనప్పుడు. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, ఇక్కడున్న మీ అందరికీ ఈ రాత్రి ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? మీరు ప్రార్థనలకు వచ్చినా జరే, ఏమొచ్చినా ప్రార్థనకు వచ్చినా జరే, సంఘంతో ఏకీభవించలేకపోవడం కూడా అద్భుతాలు జరగలేకపోవడానికి ఒక కారణం. ఎందుకని? మనం దేవుని పిల్లలమైతే ఆయన అన్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంతేకాదు ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే ఏం చేయాలి? మనం ప్రారంభం నుండి ముగింపు వరకు సంఘంతో కలిసి ఆరాధనలో పాలు పొందుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నచ్చినప్పుడు వస్తాం, ఇష్టం ఉంటే కూర్చుంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. అంటే నువ్వు సంఘంతో ఏం చేయలేకపోతున్నావు? ఏకీభవించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు, వ్యక్తిగతంగా ప్రార్థించలేకపోతున్నావు. ప్రార్థన చేయమంటే ఆ చేసిన వాళ్ళు చేస్తుంటారు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడరు, ఎత్తరు. ఎందుకంటే మీకు భయమా, లేకపోతే ప్రార్థన చేయడం చేత కాక? అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగట్లేదని చెప్పేసి దాన్ని బట్టి. కాబట్టి నువ్వు సంఘంతో ఏం చేయాలంటే ఏకీభవించాలంటే వాళ్ళతో పాటు ఆరాధన లేదా దేవుని సన్నిధానంలో సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక శక్తివంతమైన సందేశం దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు. కానీ మనం ఆయన కోసం మనల్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధపరచుకోవాలి. అది కూడా విధేయులమై ఆశతో ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంలో, మీకు అర్థం కావాలని. ఏంటంటే, ఇప్పుడు మనము ఆయన అన్నాడు, మొదట మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తానన్నాడు. ఓకేనా? ఇలా చూడండి, నా వైపు చూడండి. వచ్చారండి ఇక్కడికి, మీరు వచ్చారా? ఇప్పుడు ఎవరు రావాలా? దేవుడు అయినా రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి? అంటే బహుశా ఈ మూడట్లు ఏదో జరగలేదు. విశ్వాసం ఉంచకపోవచ్చు, విధేయత ఉంచకపోవచ్చు, పరిశుద్ధత లేకపోవచ్చు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, నేను కాదంటలేదు. మీరు వచ్చారు, ప్రభు యొద్దకే వచ్చారు, దేవుడి చర్చి బిల్డింగ్లోకే వచ్చారు, ఈ రోజున దేవుని సహవాసమే చేస్తున్నారు. అయితే నీలో ఏం జరగాల? ప్రభునందు విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలా. పరిశుద్ధపరచబడ్డానికి నువ్వు పశ్చాత్తాపం చెంది నీ పాప క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు జరిగినప్పుడు దేవుడిని ఏం చేస్తావు? నీ యొద్దకే వస్తాడు. అప్పుడు నువ్వు ఆశతో ఎదురు చూడాలి. ప్రభా, నేను వచ్చాను కానీ నువ్వు రావేటి? ఇలా చూడండి నా వైపు. నేను వచ్చాను కానీ మీరు రారేటంటే ఆయన రాడు. ఎందుకు రాడు? ఇదిగో ఇవి ఏమవలేదు. అందుకే మీ చేతులను శుభ్రం చేసుకోండి, దిమనసుకులారా మీ హృదయాలను ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. అంటే మొదట మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని చెబుతున్న దేవుడు అక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏంటి? పాపులారా మీ చేతులను ఏం చేసుకోండి? శుభ్రం చేసుకోండి. దిమనసుకులారా మీ హృదయాలను ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. అంటే దేవుడు మన దగ్గరకు వచ్చి అద్భుత కార్యాలు జరగాలంటే అప్పుడు అక్కడ ఏం జరగాలన్నమాట? మనం పాపులమని ఒప్పుకోవాలి, మన హృదయాలు కూడా ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచాలి. 2 in 1 ఉండకూడదండి. ఇందాక మీరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నేను చెప్పాలనుకున్నాను. ఉదాహరణకి నా మీదే పెట్టుకుని చెప్తున్నాను. ఉదాహరణకి ఇంత వాక్యం చెప్పి, ఇలా చూడండి, ఇంత వాక్యం చెప్పి నరకంలో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు భూమి మీద బ్రతికిన బ్రతికంతా ఏమన్నాలో తెలుసా? ఒక భాషలో చెప్పాలంటే నటన. ఏంటది? నటన. మిమ్మల్ని మెప్పించడానికి లేదా సేవకుడిగా మీ మధ్యన చలామణి అవడానికి నేను ఏం చేశానంటే ఈ భూమి మీద ఉండగా నటించాను. కానీ వాస్తవం నా జీవితంలో లేదు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నటించకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న నటన ఉండకూడదు మన జీవితంలో. ఇంకో విషయం చెప్తున్నాను. ఇలా చూడండి, నేను పైకి ఎంత నటించినా నా హృదయ శుద్ధిని బట్టి దేవుడు నా కార్యాలు చేస్తాడు. నాలో ఉన్న మార్పును బట్టే, నాలో ఉన్న యథార్థతను బట్టే, నాలో ఉన్న విధేయతను బట్టే, నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అంతే తప్ప నేను పాస్టర్ గారిని, నేను బ్రహ్మాండంగా వాక్యాలు చెప్తున్నాను, సంఘాన్ని చక్కగా నడిపిస్తున్నాను అంటే అది ప్రభు కృప. కానీ నాలో యథార్థత, నీతి, న్యాయం లేకపోతే నేనైనా నరకంలో ఉండవలసిందే. నేను ఈ మాట ఎందుకు గుర్తు చేశాను తెలుసా? ఈ రోజున ప్రభువు దగ్గరికి వచ్చి చాలా మంచిగా ఉన్నాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఇదిగో మరలా చెప్తున్నాను, ప్రభువు దగ్గరికి మీరు వచ్చారు వాస్తవం. కానీ ప్రభు మీ దగ్గరికి రావాలంటే రేపటి దినాన, రేపు లేదా వచ్చే సంవత్సరం లేదా పై వచ్చే సంవత్సరం లేదా భవిష్యత్తు కాలం మనకు అద్భుతాలు జరిగే కాలం కింద ఉండాలంటే ఇదిగో ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలి, పాపివని ఒప్పుకోవాలి, నీ హృదయం తెరవబడాలి, నీ జీవితంలో ప్రభు రావాలి, నీలో నటన ఉండకూడదు, యథార్థత ఉండాలి, విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి,
పరిశుద్ధత ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే మనము మన జీవితాల్లో అద్భుత కార్యాలు అనేది చూడడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు నేను ఈ పరిశుద్ధత గురించి చెప్పి ముందుకెళ్తాను. ఏంటంటే ఇక్కడ యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ ప్రజలకు ఇచ్చిన ఆదేశం, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. ఇది దేవుని యొక్క గొప్ప అద్భుతాలను అనుభవించడానికి పరిశుద్ధత అవసరమని మనం నేర్చుకున్నాం కదా. అయితే బైబిల్లో పరిశుద్ధత అనేది, ఇలా నా వైపు చూడండి, కేవలం బాహ్య ఆచారాలు కాదు. పరిశుద్ధత అనేది కేవలము బాహ్య ఆచారాలు కాదు. ముఖ్యంగా హృదయము దేవునికి అంకితం అవ్వడం పరిశుద్ధత. ఏమని చెప్పాను? హృదయము ఎవరికి అంకితం అవ్వాలి? దేవునికి అంకితం అవ్వాలి. ఇందాక చెప్పాను కదా, మన హృదయంలో దేవుడు లేడంటే మనల్ని ఎవరిని ఏలుబడి చేస్తారు? నీ హృదయంలో ఉన్నవాడే ఏలుబడి చేస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి అంకితం అయ్యావో, ఇదిగో దేవుడు నిన్ను లీడ్ చేస్తాడు. ఏలుబడి అంటే ఏంటి తెలుసా? లీడింగ్. ఇలా చూడండి నా వైపు. అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ప్రభు నీలో ఉన్నాడు అనుకో, నువ్వు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు. ఒకవేళ పొరపాటున అలాగే వెళ్ళిపోతుంటే అలా కాదు ఎలాగా అని ఎవరు నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తారండి? కొన్నిసార్లు మనము పొరపాట్లు చేసి, లేదా కొన్నిసార్లు మనము తప్పిదాలు చేసి, లేదా కొన్నిసార్లు రకరకాలుగా ఈ రోజున మనము చాలా పోగొట్టుకుంటున్నాం, చాలా నాశనం అయిపోతున్నాయి. ఇలాగ ఎందుకు జరుగుతుందో తెలుసా? మనలో పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వలేకపోవడం వల్ల, దేవుడి యొక్క నడిపింపుకు మనము లోబడలేకపోవడం వల్ల. కాబట్టి పరిశుద్ధత అంటే ఏదో ఒక బాహ్య సంబంధమైనది కాదు, ఏదో హృదయ అంతరంగానికి సంబంధించిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు యొర్దాను దాటే ముందు పరిశుద్ధపరచుకోవాలని యెహోషువ వాళ్ళు ఆదేశించాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య రేపటి దినాన్ని ఏం జరగబోతుందంటే అద్భుతము జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా దేవుని సన్నిధిని సాహసించలేరంటండి. దేవుని సన్నిధిని సాహసించలేరంట. ఒకసారి మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీద్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. రాజు అయిన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయములు నిండుకును, ఆయనకు పైగా శారాపులు నిలిచిండురి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండును, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాలును కప్పుకొనుచు 2 ఎగురుచుండును. వారు ఏమంటున్నారంట? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ఏం చేస్తున్నాయంట? గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. చూడండి 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనాల మధ్యన నివసించువాడును, నేను నశించితిని, రాజులు సైన్యములకు అధిపతిగా యెహోవా నిన్ను కనులారా చూచితిని అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉజ్జియా మృతు నొందిన తర్వాత మరి అత్యున్నత సింహాసనము మృతు నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంలో ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితినని యెషయా చెప్తున్నటువంటి ఈ ప్రవచనంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంట, యేసు ప్రభు అంటే ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. మీరు గమనించారు లేదో, అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ గాన ప్రతిగానాలు చేసే దేవదూతలంట 2 రెక్కలతో ఏం కప్పుకుంటున్నాయంట? చూడండి, అక్కడ 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తారంట? కాళ్ళను కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో ఎగురుచున్నాయంట. ఎలా చూడండి, ముఖాన్ని కప్పుకోవాల్సిన పనేటి, కాళ్ళు కప్పుకోవాల్సిన పనేటి? ఎందుకంటే ఆయన పరిశుద్ధ దగ్గర మనము పనిచేయము, ఆయన పరిశుద్ధ దగ్గర మనము పనిచేయము. కాబట్టి ఆయన పరిశుద్ధత దగ్గర మనం పనిచేయలేనప్పుడు ఎందుకు పనిచేయలేకపోతున్నట్టు అక్కడ అంటున్నాడు యెషయా, ఇదిగో నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి. అంటే నా అపవిత్రత దేవునికి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఇలా చూడండి సంగమా, ఈ రాత్రి మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, మన అపవిత్రత దేవుని నుండి ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. దేవుని నుండి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. కాబట్టి దేవునికి దగ్గర అవ్వాలంటే మనలో ఏముండాలి? చెప్పండి, మనలో ఏముండాలి?
పవిత్రపరచుకోండి. ఈ పరిశుద్ధత ఒక బాహ్య సంబంధమైనది కాదు, ఇదిగో ఆంతరంగికమైనదనే విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధత అంటే పాపం నుండి వేరవడం. పరిశుద్ధత అంటే ఏంటండి? పాపం నుండి వేరవడం. మీరు దేని నుంచి వేరయ్యారో ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకింపబడ్డమైనటువంటి ఒక పదానికి మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ లోకంలో ఉన్నంతసేపు, అంటే నా ఉద్దేశం లోక ఆశలతో లోక విధానాలతో బ్రతికినంతకాలం మనం దేవునికి పరిశుద్ధులుగా ఉండలేము, ఆయనకి మనం అంకితం కాలేము. అందుకే మీకు ప్రధానంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అంతా ధ్యానం చేసాము. ఇది ఇంకా మనకు ఇంకొక అధ్యాయం మిగిలి ఉంది. ఏం గుర్తు చేస్తున్నాను మీకు? ఏం గుర్తు చేస్తున్నాను? లోకాచారాలు, అన్యాచారాలు మనలో నుండి ఏమైపోవాలి? బయటకు పోవాలి. అది మానేసినప్పుడే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అర్థం. ఇంకా లోకాచారాలు, అన్యాచారాలు ఈ రోజున పుష్కలంగా క్రైస్తవుల్లో ఉన్నాయి. బహుశా మీలో కూడా ఉండున్నాయి. అవి నీలో ఉంటే నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడలేదనే అర్థం. ఒక పక్క లోకాన్యాచారాలు బాహ్యంగా కనపడుతున్నాయి, మరొక పక్క ఆంతరంగికంలో హృదయంలో ఉన్నటువంటి ద్వేషాలు, అసూయలు, వ్యభిచార, జారత్వ, మత్సరము, కుళ్ళి ఇవి కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ వండించుకొని నేను దేవుని బిడ్డని ఎలా చెప్పగలుగుతామండి దమ్ము ధైర్యం ఉండడానికి? ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇన్ని చెడివి మనలో ఉండించుకుని ఇన్ని లోకాచారాలు పాటించి నేను దేవుని బిడ్డనని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు చెప్పాలంటే ధైర్యం ఉండాలి కదా ఆ మాట అనడానికి. కాబట్టి సంగమా, ఒకసారి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇదిగో పరిశుద్ధమైన జీవితము మనలో లేకపోతే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనము చూడలేమనే విషయం మీకు అర్థం కావాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మీకు మొన్నటి దినాన్ని గుర్తు చేశాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఈ వచనం మన జీవితంలో అలా జ్ఞాపకం ఉంటూ ఉండాలి. ఏంటంటే అక్కడ రాయబడినమాట, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఏం మారాలి? సంవత్సరాలు కాదు మారవలసినవి. ఏం మారాలండి? మనస్సు మారి. ఇలా ఒక విషయం చెప్పనా, నువ్వు మారకపోయినా సంవత్సరాలు మారిపోతాయి. మళ్ళీ వచ్చే 2026లో 12 నెలలు గడిచిపోయిందంటే ఏమవుతుంది? 2020 నువ్వేనా మార్చావా? అది రొటీన్, కాలం జరిగిపోతుంది అది. కానీ మారవలసిందేంటి? మీ మనస్సు మారి, మీ హృదయం మారి ఏం చేయాలంటండి? నూతన ఒకటి వల్ల మీరు ఏమవుతారు? రూపాంతరము పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం, అందరూ మంచిగా చెప్పుకుంటాం. మహా అయితే రేపు ఒక్కరోజు హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఎవడు బ్రతికలాడియే, ఎవడు డ్యూటీలాడియే, ఎవడు తిప్పలాడియే, ఎవడు బాధలాడియే. అవును కదా, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం కదా. మరి ఎందుకు ఆ విధమైనటువంటి రోజు మన జీవితంలో ఉండట్లేదంటే కారణం ఇదిగో మనం పరిశుద్ధపరచబడలేకపోవడం. కాబట్టి పరిశుద్ధత అనేది ఒక్కసారి మనం దేవుని కృప ద్వారానే మనం పొందుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్న సంగమా, మీలో ఎవరైనా పరిశుద్ధత నా హృదయంలో కావాలండి, నేను పరిశుద్ధపరచబడాలండి, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటే ఇదిగో ఒక్కసారి మనము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాలు ఒకసారి మీరు చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ నడుస్తున్నాడంటండి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన యెడల, రెండోది మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తాయంట? ఎప్పుడు? అక్కడ ఒక కండిషన్ ఉంది, ఎప్పుడు? అప్పుడు అని ఉంది. అప్పుడు అంటే ఎప్పుడు? ఆయన వెలుగులోకి నువ్వు వచ్చినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెలుగులోకి నువ్వు వచ్చినప్పుడు, నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు, అప్పుడు ఆయన నీ ప్రతి పాపాన్ని యేసు రక్తం వల్ల ఏం చేస్తాడంటండి? పవిత్రులుగా చేయను. నిజమే, మనలో మనంతటా మనం పవిత్రులు చేసుకోలేం. పూజలు చేయడం వల్ల, పురస్కారాలు చేయడం వల్ల, లేకపోతే ఏదో మొక్కుబడి చేసుకోవడం వల్ల, ఆఖరికి ఈవెన్ మన బర్త్డే సందర్భంగా, లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద సందర్భంగా, లేకపోతే ఉద్యోగం వచ్చిందని దాని సందర్భంగా, లేకపోతే మనకి ఏదో లాటరీ టికెట్ తగిలిందని దాని సందర్భంగా మన పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన పరిశుద్ధులము కాలేదు. యేసు రక్తం ఒకటే మనల్ని ఎలా చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కానీ మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన వెలుగులోకి
రావాలి. అందుకే పరిశుద్ధాత్మ మనలో పనిచేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడని పేతురు గారు చెప్తున్నటువంటి ఆ పక్క పేజీ ఒకసారి మీరు అలా తిప్పితే మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుంది? 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారే. దేనివల్ల అంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారు సంఘం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలా చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నా మీకు. పరిశుద్ధత కొరకునంట మనం ప్రతిరోజు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఏ రక్తాన్ని? యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తాన్ని ఆశ్రయించాలి అంటే రోజు ప్రభు వల్ల తీసుకోవాలని కాదు అర్థం. ప్రభా నీ రక్తం వల్ల నాకు పాపక్షమాపణ కలిగింది. ప్రతిరోజు యేసు రక్తాన్ని ఆశ్రయించి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి. మన ప్రయత్నము ప్లస్ దేవుని కృప ఈజ్వల్ టు పరిశుద్ధత. మన ప్రయత్నము ప్లస్ దేవుని కృప ఈజ్వల్ టు ఏంటి? పరిశుద్ధత. అంటే ఏంటి అర్థం? మన ప్రయత్నం అంటే ఏంటి? మనము చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. రెండోది దేవుని కృప. అప్పుడు మనం ఎలా ఉండగలుగుతాం? అసలు నువ్వేమి ఎలా చూడండి, నా వైపు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, మీరు ఏమి చదవకండి పాస్ అయిపోతారా? చూసి రాయాలేమో, అది అవకాశం ఉంటే. కానీ రూల్ ప్రకారం కష్టపడి చదివితేనే కదా పాస్ అయ్యేది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనము మన ప్రయత్నం మనం చేయకుండా మనం పరిశుద్ధపరచబడలేము. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. దేవుని కృప కూడా మనకి తోడే ఉన్నప్పుడు మనం పరిశుద్ధత పరచబడతాం. కాబట్టి పరిశుద్ధత పరచబడితేనే ఇదిగో దేవుడు మనలో అద్భుత కార్యాలు చేస్తాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను ముగించే ముందు ఒకసారి మీ అందరికీ కొన్ని మాటలు కొన్ని సందర్భాలు నేను గుర్తు చేస్తాను. కొంతమంది భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారో ఈ పరిశుద్ధత గురించి అన్న విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసే ముందు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధత ఈ 31st నైట్ ఫస్టే కాదు, ప్రతిరోజు మనకు పరిశుద్ధత అవసరం. ఏంటండి? ప్రతిరోజు మనకేమవసరం? పరిశుద్ధత అవసరమో కాదు ఒకసారి కొన్ని భక్తుల యొక్క జీవితాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన ఒకసారి కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అన్నది 1-2-3 త్వరగా మనం విని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 51వ కీర్తన 1వ వచనం చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా దోషములు పోవునట్టు నన్ను ఏం చేయి? బాగుగా కడుగు. ఏంటి? దేవుడు తప్ప ఇంకెవరు కడగలేరు. ఆయన తప్ప ఎవరు మనల్ని కడగలేరు. బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరుచుము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపాన్ని పవిత్రంగా మార్చేది ఎవరన్నమాట? ఒక్క దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. దావీదు ఇదిగో అక్కడ సందర్భం గుర్తు చేసుకుంటే బత్షెబా నుండి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత తన తప్పును తెలుసుకున్న తర్వాత తను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. బాబా నన్ను కరుణించు, ఎందుకంటే నేను పాపిని. నేను ఎవరినే? పాపిని. ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరమంటే పాపులము. కాబట్టి మనకు పాపక్షమాపణ కలగాలి. నీ హృదయం శుభ్రపరచబడాలి. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే మన పాపాలను పరిశుద్ధంగా పవిత్రపరిచే దేవుడు. అది యేసు రక్తంలో శుభ్రపరచబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం ఎప్పుడు కూడా నేను పాపిననే విషయాన్ని, కొంతమంది ఇలా ఏలన చేస్తారు, ఎప్పుడు పాపులని మీరు ఇలా ప్రార్థన చేస్తారు, ఇంకెప్పుడు పుణ్యత్తులుగా మారతారంటే వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇదే. మనం ప్రతిరోజు ఈ లోకంలో ఉన్నంతసేపు ఎంత పాపక్షమాపణ పొందినా మనం పాపం నుండి తప్పించబడాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం రోజు ప్రార్థన చేయాలి. అంతేకాదు 139వ కీర్తన ఒకసారి మనం చూడండి. 23వ వచనం 24వ వచనం 139వ కీర్తన ఒకసారి యవనస్తులు మీరు కూడా ఫాలో అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను. 139వ కీర్తన 23వ వచనం చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ కాయస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములను నడిపింపు. ఈ ప్రార్థన ప్రతిరోజు చేస్తే ఎంత బాగుంటుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నన్ను పరిశోధించు. ఆయన సరెండర్ అవుతున్నాడు దేవుడికి. ఇలా చూడండి, సాధారణంగా ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాం, నువ్వు ఎగ్జామినేషను రాస్తావు, కానీ నిన్ను ఎగ్జామినర్ ఒకడు ఉంటాడు, నీ మీద ఉన్నటువంటి ఇన్విజిలేటరో లేకపోతే సంథింగ్ ఎవరో టీచరు. ఇప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, నేను గమనిస్తూ ఉంటాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దావీదు, అయ్యా నేనే నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను ఏం చేయి? పరిశోధించు. నాలో నీ దృష్టికి ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదేమో తీసేయి. ఏమన్నాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, ఇదిగో నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో,
నీకు ఆయాస్కరమైన అర్థం ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకమైన జీవితం నాలో ఏదైనా ఉన్నదేమో ఒక్కసారి తీసివేసి నీ మార్గమున నన్ను ఒక పరిశుద్ధత కోరుకునేవాడు చేయవలసిన ప్రార్థన అండి ఇది. ప్రతిరోజు ఒక పరిశుద్ధత కోరుకునేవాడు చేయవలసిన ప్రార్థన ఇది. ఎందుకంటే మనకు పరిశుద్ధత కావాలి, లేకపోతే మనలో అద్భుత కార్యాలు మనము చూడలేము. ఇంకొక మాట కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ పరిశుద్ధత నింపుదల కొరకు చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మద్యంతో మత్తులై ఉండకండి. ఈ రోజున 31st నైట్ చాలామంది చేసే పని ఏంటి తెలుసా? అదే ప్రభుత్వం కూడా ఆఫర్ చేసిందంట. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం, ఎవడైనా మద్యం ఎక్కువైపోతే మాకు మిస్రికాలు ఇవ్వండి, మేము వచ్చి మిమ్మల్ని ఇంటికాడ ఏం చేస్తాం? అంత మద్యం ఎక్కువైపోతే మిస్రికాలు చేస్తాడు బాబు, మనీలు చేయగలుగుతాడు? ప్రభుత్వాల ఆఫర్లు ఎలాగున్నా ఇదిగో మద్యం వల్ల, ఇలా చూడండి ఒకసారి, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, ఇదిగో మద్యంతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం కలదు, కానీ మీరు ఏమై ఉండండి? ఆత్మపూరులై ఉండండి. అందుకొరకు మనం ఏం చేయాలంట? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతాలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు, మీ హృదయములో, ఇక్కడున్న మనందరి హృదయాల్లో ప్రభుని గూర్చి పాడుచు. ఈరోజు రాత్రి ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది మన జీవితంలో. కీర్తనలు పాడుచు, ప్రభువుని గురించిన మాటలు హెచ్చరించచ్చు, బోధించచ్చు. ఇదిగో ఆత్మపూరులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మరి బలపరుస్తున్నాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇదిగో మన లోకాశలు లోక విధానాల్లో ఉండడానికి లేవు, మన ఆత్మతో నింపబడడానికి ఉన్నాం. మరొక మాట కూడా చూడండి, ఇక్కడ లోకం నుండి వేరుపడి దేవునికి అంకితం అవడానికి ప్రార్థన చేయాలి. ఎక్కడి నుండి వేరుపడి? లోకం నుండి. ఇదిగో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇందాక చదివాం. కాబట్టి సహోదరులారా అని ప్రారంభించబడి ఉంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకోండి. మనం రాత్రి చెప్పాను, ధర్మరాజు గారి ఇంటికాడ, బ్రతుకుండగానే మనం దేవునికి ఆరాధన చేయాలి. అనగా మన జీవితమే దేవునికి ఏమైపోవాలి? ఆరాధన అయిపోవాలి. మన జీవితం దేవునికి ఏమైపోవాలి? ఆరాధన అయిపోవాలి. నా శరీరాన్ని జీవ సంబంధమైన బలిగా నేను అర్పించుకుంటున్నాను, ఈ లోక స్వభావాన్ని అనుకూలంగా ఉండకుండా నన్ను మార్చండి ప్రభు అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నా మనసు మార్చండి, నన్ను పరిశుద్ధపరచండి అని మనం ప్రార్థన చేయాలి. ఇగో కొత్త సంవత్సరంలో వెళ్ళే ముందు, కొత్త నిర్ణయాలు తీసుకోముందు ఇది ప్రార్థన చేయి. ఏమని? ప్రభు నన్ను నూతనపరచు, నన్ను పరిశుద్ధపరచు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. చివరగా ఈ ఒక్క మాట చదవండి ఒకసారి. దేవుని యొక్క అద్భుతాల కోసం సిద్ధపడే ప్రార్థన ఏంటి తెలుసా? యెహోవా నన్ను పరిశుద్ధపరచు, నా జీవితంలో నువ్వు గొప్ప అద్భుతాలు చేయబోతున్నావు, నా హృదయాన్ని, నా ఆలోచనని, నా పనులను మీరు శుభ్రపరచండి, నాలో ఏ విధమైన అపవిత్రత ఉన్నా తీసివేయండి, నీ సన్నిధికి నేను సిద్ధంగా ఉండేలాగా నన్ను చెయ్యండి అని మనం దేవుని గురించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మరలా నేను యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం వరకు ఒకసారి మళ్ళా వద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధ పనుకొని జనులకు ఆజ్ఞ ఇచ్చను. మీరు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవీగా వారి నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందు నడిచిరి. అయితే ఇంతకీ అద్భుతం జరిగిందా లేదా? ఒక్కసారి మీరు 3వ అధ్యాయము 17వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యార్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యార్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం జరిగిందా జరగలేదా? నా మాట చెప్పండి, మీరు చెప్పండి అంతసారి. ఎప్పుడు జరిగింది? ఆయన 5వ వచనంలో ఆజ్ఞాపించాడు, 17వ వచనంలో అద్భుతం జరిగింది. ఈ 5వ వచనానికి ఈ 17వ వచనానికి మధ్యలో ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? పరిశుద్ధపరచుకున్నారు. ఈరోజు రాత్రి, రేపు వచ్చే సంవత్సరం భవిష్యత్తు మనకి అద్భుతకరంగా ఉండాలంటే, అద్భుతం అంటే ఏం కాదండి, ఆస్తులు అంతస్తులు సంపాదించడం కాదండి, పాపంలో పడిపోకుండా ప్రభు దూరంగా ఉండకుండా బ్రతకడమే అసలు సిసలైన అద్భుతమైన జీవితం. మళ్ళీ చెప్తున్నాను, పాపంలో పడిపోకుండా ప్రభువుకు దూరంగా ఉండకుండా
మనం బ్రతకడమే అద్భుతమైన జీవితం. ఎందుకో తెలుసా? ఈ రోజున పాపంలో పడిపోయి ప్రభువుకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా వాళ్ళ జీవితాల్లో డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు. కానీ ప్రభువు లేని జీవితం చీకటి జీవితం. ప్రభువు లేని జీవితం ఏంటి? చీకటి జీవితం. అందుకే ఇది ఒక్కసారి అలాగా నాకు ఎందుకో గుర్తొచ్చింది. యోహాను సువార్త బహుశా 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము చూడండి. ఆయన అంటున్నటువంటి మాట ఎక్కడంటే 46వ వచనం, నా యందు విశ్వసించు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొని ఉండిన ఎడల నేను అతనికి ఏం చేయను? తీర్పు తీర్చను. నేను లోకమును తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షించడానికే వచ్చాను అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఏం జ్ఞాపకం తెలిసానంటే, ఇదిగో మనం వెలుగులో నడుద్దాం. మన దేవుడు వెలుగు అన్న ప్రకారం మనం ఎక్కడ నడుద్దాం? వెలుగులో నడుద్దాం. వెలుగులో నడిచామనుకో ఆయన మాటలు గైకుంటాం. ఆయన మాటలు గైకున్నాం అనుకో మనకేముండదంట? తీర్పు ఉండదు. మరి తీర్పు ఎవరికంట? ఆ కింద వచ్చిన చూడండి, 48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు అక్కడ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఇదిగో ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఈ 31st నైట్ వర్తమానం విని ఒకవేళ మీరు నిరాకరించారనుకో, ఒకవేళ ప్రభు రాకడ వచ్చినా లేదా మన పోకడ పోయినా దేవుని మాటలు నిరాకరించిన దాన్ని బట్టి నీకు ఏముంటుందంటండి? కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మరలా 2026 2027 పోస్ట్ పోన్ చేయొద్దు. ఇదిగో నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే, అపవిత్రమైన జీవితంతో జీవిస్తే, ఈ రాత్రి దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. అందుకొరకు నువ్వు ప్రభువునందు విశ్వాసించు, విధేయత చూపించు, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం చెందు, ప్రభువును వేడుకో, నీ హృదయాన్ని మార్చమని అడుగు. బ్రతికుండగానే దేవుడికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకో. అందుకొరకు నువ్వు ప్రతిరోజు నీ ప్రార్థనలో నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. పరిశుద్ధ ప్రార్థనతో పాటు బైబిల్ చదవడం కూడా ముఖ్యం. ఏం చదవడం ముఖ్యం? బైబిల్ చదవడం ముఖ్యం. ప్రతిరోజు పశ్చాత్తాపం చదవడం ముఖ్యం. విధేయత చూపించడం ముఖ్యం. అంతేకాదు ప్రార్థన క్రమం తప్పకుండా చేస్తూ పరిశుద్ధత కొరకు మనం ప్రతిరోజు దేవుని సహాయాన్ని అడుగుతూ ఉండాలి, ఆధారపడుతూ ఉండాలి. అందులో చెప్పాను కదా, మన ప్రయత్నము ప్లస్ దేవుని యొక్క కృప. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో, యెహోషువ ఇశ్రాయేల్ జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు చేస్తారు. వాళ్ళకైనా దేవుడు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పుకున్నట్లు ఆయన అన్ని జనులు కూడా ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో అలా ఏకీభవిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏ ఒక్కరు వెళ్ళిపోవద్దు.